నార్వే దేశంలో జైలు శిక్ష పడ్డ చంద్రశేఖర్ దంపతులకు అవసరమయ్యే అన్ని రకాల సహాయాన్ని అందజేయడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని ఆ పార్టీ గౌరవ అధ్యకురాలు విజయమ్మ భరోసా ఇచ్చారు. చంద్రశేఖర్, అనుపమ కుటుంబ సభ్యులు వైఎస్ విజయమ్మను కలిసి నార్వేలో తమ వాళ్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలియజేశారు. పార్టీ తరఫున కేంద్రానికి లేఖ రానున్నట్టు ఈ సందర్భంగా విజయమ్మ తెలిపారు. బిడ్డను మందలించిన కేసులో తెలుగు దంపతులకు జైలు శిక్ష పడ్డ విషయం తెలిసిందే. పేరెంట్స్ మట్టుకు అక్కడ కస్టడీలో తీసుకున్నారు. చేశారండి. బట్ ఇప్పుడు వాళ్ళు చేసింది ఏంటో అర్థం కావట్లేదండి. తెలుగు సెపరేట్ చేశారు. ఆవిడ పరంగా, పార్టీ పరంగా, మేడం పర్సనల్ గా ఒక హైయర్ కమిటీకి గానీ, ఇండియన్ గవర్నమెంట్ గానీ ఒక లేఖ రాస్తామని క్లియర్ కట్ గా చెప్పారు మాకు. ఆవిడ చేయగలిగిన సహకారం అంతా చేస్తారని మాకు హామీ ఇచ్చారండి. మేము దానికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎంత త్వరగా చంద్రశేఖర్, అనుపమ గారు ఇండియాకి వచ్చి వాళ్ళ పిల్లలతో హాయిగా వాళ్ళ జీవితం సాగించేందుకు వాళ్ళ ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. ఈ విషయానికి వస్తే సాక్షి ఛానల్ ద్వారా ఈ ఇష్యూ క్రాప్ పైన వెంటనే కంటిన్యూస్ గా దీని విషయంలో హైలైట్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ వరకు ఈ ఇష్యూని తీసుకెళ్లింది ఈ సాక్షి ఛానల్. దాని ద్వారా పార్టీ కూడా కంటిన్యూస్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇస్తూ మేము ఆన్లైన్ పిటిషన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసి 3 days అయింది. ఆన్లైన్ పిటిషన్ ద్వారా ఇంటర్నేషనల్ లెవెల్లో మన తెలుగు వాళ్ళందరూ నార్వే గవర్నమెంట్ మీద, అక్కడ జ్యుడిషియరీ మీద ప్రెషర్ పెట్టి వీలైనంత త్వరగా ఈ వాళ్ళకి ఏదైతే 15 నెలలు 18 నెలలు అన్న శిక్ష విధించారో దాన్ని క్యాన్సిల్ చేసి వాళ్ళని వీలైనంత త్వరగా ఇండియా పంపించి